ఇప్పుడు బచ్చలమల్లి సినిమా చూస్తున్నాను అండి. చాలా బాగుంది. హీరో యాక్షన్ సన్నివేశాలు చాలా బాగున్నాయి. అతని యొక్క అంటే ఆ సినిమా ఏంటంటే ఒక మూర్ఖత్వం వల్ల అతను ఏమేమి కోల్పోయాడా ఏంటనేది చాలా బాగా చూపించాడు. ఒక మూర్ఖత్వం వల్ల ఎవరు ఉండకూడదు. ఎవరైనా సరే ఒక మనిషి అని అతను మూర్ఖత్వం వల్ల ఎవరు ఉండకూడదు. మా మూర్ఖత్వం వల్ల తండ్రిని తన స్టడీని కోల్పోయాడు, తన తండ్రిని కోల్పోయాడు, తన లవ్ చేసిన అమ్మాయిని కోల్పోయాడు. అన్న రియాక్షన్ అయ్యే లోపు తనే కోల్పోయాడు. రియాక్షన్ అయిన తర్వాత తనే కోల్పోయాడు. అంటే తనే చనిపోయాడు. అంటే తట్టుకోలేక నేను ఇలా చేశానని. సినిమా అల్టిమేటెడ్ చాలా బాగా చేశాడు. రిపీటెడ్ ఏం లేదండి డైలాగ్స్. అది సూపర్ అండి. యాక్షన్ బాగా చేశాడు. అతను అల్టిమేటెడ్గా యాక్షన్ చేశాడండి. అతను ఒక మూర్ఖత్వంలో చాలా అల్లకపోయాడు. ఎలా చేయాలి ఏంటంటే చాలా బాగా చేశాడండి. అంటే ఈ మూవీలో బాగా అట్రాక్ట్ చేసేది ఏంటి? ఆయన యాక్షన్ లేకపోతే డైరెక్షన్, మ్యూజిక్ ఏది? స్క్రీన్ ప్లే నాకు అదిరిపోయిందండి. స్క్రీన్ ప్లే నెక్స్ట్ ఏంటి అని తెలియకుండా చేసిందే అతనే డైరెక్టర్. ముందు సన్నివేశాలు తెలిసిపోయా. నేను ఆడియన్స్గా కూర్చున్నాను. ముందు సన్నివేశాలు తెలిసిపోతే నాకేముంటుంది, ఏం జరుగుతుంది నాకేమీ ఉండదు కదా యాక్షన్ అనేది. అలాంటిది స్క్రీన్ ప్లే చాలా బాగా చేశాడు డైరెక్టర్ గారు. దానికి మెచ్చుకోవచ్చు. హ్యాండ్స్ అప్ డైరెక్టర్ గారు. ఈ ఒక్క రోజే 4 మూవీస్ రిలీజ్ అవుతున్నాయి. ఆ ఒక్క అన్నిటి పేరుని ఇది అట్రాక్ట్ చేస్తుంది అంటారా? నాకు తెలిసినంతవరకు సినిమా హిట్ అండి. ఆ సినిమాని చూడలేదు, వాటి గురించి చెప్పలేను కూడా. అవును కదా. ఈ సినిమా చూశాను కాబట్టి నేను చెప్తున్నా. వాటి రియాక్షన్ అలా తెలియదు కాబట్టి ఈ సినిమా మాత్రం నాకు నచ్చింది. మీ ఫేవరెట్ సీన్ ఏంటి? నా ఫేవరెట్ సీన్ అంటే అతను ఫేవరెట్ అంటూ లేదు, అంత ఫేవరెట్ అండి. మొత్తం అతను అల్టిమేట్ యాక్షన్ నాకు నచ్చింది. ఈ మూవీ మీరు చూస్ చేసుకొని వెళ్ళడానికి రీజన్ ఏంటి? నరేష్ గారి ఫ్యానా లేకపోతే ఏంటి? లేదండి, ఒక బచ్చలమల్లి అని ఒక క్యాప్షన్ బాగుంది. ఏంటి అనేది ఒక సినిమా చూడాలి. అందరూ ఇది మాస్గా వచ్చున్నారు, మాస్గా చేశాడు. మరీ మాస్గా చూపించడానికి అలా చూపించాడు. హెయిర్ స్టైల్ కానీ మొత్తం ఆ మాస్ ఏంటి అనేది, కంటెంట్ ఏంటి అనేది అందుకని వచ్చాను. నచ్చింది. వచ్చినందుకు నువ్వు సో హ్యాపీ. మనం వచ్చిన ప్రాబ్లం లేదు. వర్త్ అంటారా? వర్త్ వచ్చింది, చాలా సూపర్ వర్త్, ఇంకా డబుల్ వర్త్ నేను చెప్పాలంటే. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.